ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు కనిపించాయి. సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్న తరువాత తాము కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు కనిపించాయని దంపతులు ఓ వీడియోలో తెలిపారు. మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన పొట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి, పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. ముందుగా దీనిపై దేవస్థానం సిబ్బందికి ఫిర్యాదు చేశామని, వారు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వీడియోను సోషల్ మీడియాలో పెడుతున్నామని అందులో పేర్కొన్నారు. అయితే దంపతులు పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదం తయారీ విషయంలో అజాగ్రత్తగా ఉండడం ఏమిటని మండిపడ్డారు. హిందూ దేవాలయాలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని, ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అటు ఈ విషయాన్ని భక్తులు తమ దృష్టికి తీసుకురాలేదని ప్రసాదాల విభాగం ఏఈఓ రమణమూర్తి తెలిపారు. సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వీడియో పోస్ట్ చేశారని, ప్రసాదాల విక్రయశాల సిబ్బంది ద్వారా తమకు విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలపై ట్విస్ట్ ఏంటంటే, పులిహోర ప్రసాదంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని సింహాచల ఆలయ అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.